హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ మనం చూస్తున్నాం సార్. వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. వాళ్ళ దాడికి కూడా దిగారు. ఏకం కోడిగుడ్లతో, రాళ్లతో, ఇవన్నిటితో కూడా దాడి చేశారు గాంధీ అనుచరులు. ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు సార్. ఏంటి ఈ కాన్ఫ్లిక్ట్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం చెప్తారు? ఇది మొత్తం రేవంత్ రెడ్డి డ్రామా, గేమ్ ప్లాన్. రేవంత్ రెడ్డి దాంట్లో గాంధీ గారు పావు అవుతున్నాడు. ఆయన నా బంధువు అవుతాడు నాకు. ఆయన పావుగా మిగిలిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కౌశిక్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు. బయటికి వెళ్ళకుండా కౌశిక్ రెడ్డి 9ంటికి ఇంటికి వస్తా అన్నాడు. వెళ్ళకూడదని అరెస్ట్ చేశారు. మరి ఈయన 11ంటికి ఇక్కడికి వస్తే ఎలా అలో చేశారు పోలీసులు? సో రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ ఇది. రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీకి హరీష్ రావుకి పిఎస్సి ఇవ్వాలి, చైర్మన్ పదవి ఇవ్వాలి. అది యాక్చువల్ గతంలో ఆనవాయితీ. అది సెంట్రల్లో కూడా వేణుగోపాల్కి రాహుల్ గాంధీ పార్టీ తరఫున ఇస్తే వేణుగోపాల్కి ఇచ్చేసారు. ఏ స్టేట్లో అయినా ఆ పోస్టు అపోజిషన్కి ఇవ్వాలి. అపోజిషన్కి ఇవ్వటానికి ఈ డ్రామా ప్లే చేస్తాడు. బీఆర్ఎస్ మెంబర్ కాని మెంబరు, ఇప్పుడు ఈయన గాంధీ నేను మీ బీఆర్ఎస్ కాదు, నేను వెళ్ళిపోతున్నాను, నా కాన్స్టిట్యున్సీ కాపాడుకుంటానికి, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం వెళ్ళిపోతున్నానని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయనే ట్విట్టర్లో పెట్టాడు. సో ఈజ్ నాట్ బీఆర్ఎస్. కానీ వీళ్ళు ఏమన్నారు, టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నాడు ఆయన, ఇంకా డిస్క్వాలిఫై అవ్వలేదు. కొన్ని టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నాడు కనుక బీఆర్ఎస్కే ఇచ్చాము, అపోజిషన్కే ఇచ్చామని ఒక డ్రామా. ఇది ఒక చిల్లర డ్రామా. రేవంత్ రెడ్డి చిల్లరతనానికి, చిల్లర బుద్ధికి, ఆ రాజకీయ క్షుద్రపు రాజకీయానికి తార్కాణం. ఇవన్నీ చిల్లరతనాలు, పిల్లల చేష్టలు ఉంటాయి. స్కూల్లో పిల్లలు కనుక చేస్తూ ఉంటారు చూడు, గిల్లిగజ్జల్లాగా. ఆ గిల్లిగజ్జ ఆ స్టాండర్డ్ అంతే. రేవంత్ రెడ్డి స్టాండర్డు ఆ స్థాయి అంతే. అది ఒక వీధి రౌడీ స్థాయి తప్పితే ఒక చీఫ్ మినిస్టర్ ఒక స్థాయి, ఆ స్థాయిలో అతను భాష ఉండదు, అతను చేతలు ఉండవు. ఇది కూడా అంతే. అతను ఆడిస్తూ నాటకం. ఈయన బలి అవుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, సరే ఆడవాళ్ళ విషయంలో ఆ మాట తప్పు ఆడాడు, దానికి మీరు కౌంటర్ మాటల్లో ఇవ్వండి, మాటలు చెప్పండి. అందుకని జనాలను వేసుకొచ్చి పోలీసుల సపోర్ట్ తోటి కౌశిక్ రెడ్డిని ఏమో వెళ్ళడానికి అరెస్ట్ చేసిన వాళ్ళు అక్కడ వెళ్ళనివ్వకుండా ఆపాలి కదా, గొడవ కానొద్దన్నప్పుడు. వాళ్ళ మొత్తం వచ్చేసి జనాలు, గుండాలు, రౌడీలు వచ్చారు. పోలీసులు ఎస్కార్ట్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కాపలా కాసినట్టు ఉంది. ఇది అసలు ఇదే రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో సేఫ్టీ ఉందా? ఇప్పటికి 230 మానభంగాలు, 1112 అరాచకాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ దౌర్భాగ్యం జరుగుతుంది. అసలు రాజ్యాంగం ఉందా? ప్రభుత్వం నడుస్తుందా? అక్కడ తెలియదు. ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏమీ పట్టించడం. రేవంత్ రెడ్డి పైన ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళు పిసకటం, కాళ్ళ దగ్గర కూర్చోటం, తన పదవిని కాపాడుకోవటానికి ఈ తాపత్రయపడ్డారు. తప్పితే ఇప్పుడు మాట వెళ్తే కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకుని మాట్లాడతాడు 50 ఏళ్ళ రాహుల్ గాంధీ. జ్ఞానం ఉందా మనిషి? ఏమిడు మనిషి? అజ్ఞాన, అవివేక, పిచ్చోడ, ఏమి తెలియదు, ఏం మాట్లాడతాడు. నిన్న వచ్చి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాడు. సిక్కులు, ఈ దేశంలో సిక్కులు టోపీ తగిలించుకుంటారు, ఇది పైన ఇది తగిలించుకోవడానికి ఎక్కడన్నా విన్నావు నువ్వు? ఎప్పుడన్నా సిక్కులు పైన టర్బన్ తగిలించుకోవడానికి అడ్డుపట్టు ఎక్కడన్నా, ఏ రాష్ట్రంలో ఎక్కడన్నా? వాడు మరి ఎక్కడ కనపడిద్దో వాడికి ఏమో తెలియదు. వాడు ఒక అజ్ఞానే, అవివేక, పిచ్చోడో, మెంటలా తెలియదు. వాడికి ఏదో మెంటల్ రోగం ఉన్నట్టుంది రాహుల్ గాంధీకి. అక్కడికి వెళ్ళి, అమెరికాలో వెళ్ళి, యూఎస్లో వచ్చి అలా అవుతాడు పిచ్చవాగుడు. అలాంటి నాయకుడు దగ్గర ఇలాంటి వాడు అలాగే ఉంటాడు కదా. అలాంటి నాయకుడు అనుచరుడు కదా. ఆ నాయకుడు కాళ్ళు పిసుకుతూ కూర్చునేవాడికి ఏమంటే ఇలాగే ఉంటుంది. ఇలా అరాచకము. అక్కడ నువ్వు అన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వం మీ వాళ్ళు మీరు నామినేట్ చేసిన ఎవరి పేరు గీతారెడ్డి, వాళ్ళని వెళ్ళి మీరు పేరు పెడితే ఆ పేరుకి ఇచ్చారు కదా పోస్టు. అదొక కల్చరు. ఆ కల్చర్ కూడా కాదని
దీన్ని కూడా కాదని చిల్లర రాజకీయం అది. ఎంత చిల్లర రాజకీయం అంటే ఎంతకన్నా హీనంగా ఏ రాజకీయం చూడలేము. అది రేవంత్ రెడ్డి దగ్గరే చూడగలం. ఎందుకంటే అతని భాష అంతే. అసెంబ్లీలో ప్యాంట్లు ఒప్పదీస్తారంటాడు, పెగులు తీసి బెడలో వేసుకుంటారంటాడు. పిల్లల స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్ ముందు బూతులు మాట్లాడతాడు. ఫారిన్లోకి వెళ్ళి అక్కడ ప్రవాసాల దగ్గర గొయ్యి తీసి 100 అడుగులు గొయ్యి తీసి పాతి పెడతారు. ఈ చిల్లర భాష, ఈ కల్చర్లెస్ భాష, ఒక ముఖ్యమంత్రి అయ్యా, ముఖ్యమంత్రి హోదాలో గౌరవంగా మాట్లాడాలి అని ప్రజలు అసహించుకున్నారు. ఆల్రెడీ ప్రజలు సింహాన్ని పక్కన కూర్చోబెట్టి ఈ చిట్టులకల్ని సింహాసనం మీద కూర్చోబెట్టామే, ఎంత తప్పు చేసావు. ఒక అప్రాచ్యులకి, ఒక అల్పులకి అధికారం వస్తే వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి, ఎంత హీనంగా, ఎంత నీచంగా, ఎంత అసహ్యంగా ఉంటాయి అనేది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తార్కాణం. ఇక్కడ ఇతను ఎంతసేపు ఇలాంటి చిల్లర పనులు చేస్తూ కాలం గడిపేస్తాడు. ఏమైంది? 6 హామీలు ఏమైంది? దళిత బంధు ఏమైంది? రుణమాఫీ ఏమైంది? 20% రుణమాఫీ చేశారు. ఇంకా దానికి మేనమేషాల కదా, ఇది అడ్రస్ తప్పుగా ఉంది, ఇనీషియల్ తప్పు కదా, పిచ్చ సాకులు పెడుతూ, కుట్టి సాకులు పెట్టి మళ్ళీ 2 లక్షల పైన ఉన్నవాళ్ళు ఆ డబ్బు వాళ్ళు కడితే 20 లక్షలు. ఏంటిది? నువ్వు 2 లక్షలు ఇవ్వాల్సిన రుణమాఫీ ఇచ్చేయి, ఆ బ్యాలెన్స్ వాళ్ళు కట్టుకుంటారు. అది కడితే ఇస్తాడట. ఈ మెలికలు పెట్టడము, ఈ అబద్ధాలు, ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఏదో తంతే గారెల బుట్టలో పడ్డట్టు ప్రజలు ఎక్కడో భ్రమలోకి పోయారు. ఈ మార్పు అంటే సరే మార్పు చూద్దాంలని ఇచ్చారు. ఇచ్చేది ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఇంత అసహ్యంగా ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్పుతానికి కూడా సిగ్గుపడే పరిస్థితిలో వచ్చింది. అదే గత 10 ఏళ్లలో తెలంగాణ సీఎం అంటే దేశం మొత్తం కళ్ళు పెద్ద చేసింది. ఎవరా కేసీఆర్ ఓటు, అంత పేరు, అంత గౌరవం, అంత 2 బీజేపీ కాంగ్రెస్ రెండుని ఎదురొడ్డి మీసాల మీద మేలేసి శంషేర్గా బతికింది తెలంగాణ. ఇవాళ తెలంగాణ పరువుని, మర్యాదని, పౌరుషాన్ని అన్నిని మంట కలిపి మాట మెలితే బాంఛన్ కాల్ముక్తా దొరాని ఆ ఢిల్లీ పాదుషాల దగ్గర కాళ్ళు పిసుకుతూ కాళ్ళ దగ్గర కూర్చుంటూ దౌర్భాగ్యం తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ పోరాట పట్టిమని, తెలంగాణ ఆత్మాభిమానం తాకట్టు పెడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి. సిగ్గు సరలేదు. వీళ్ళ పాలనలు ఇలాగే ఉంటాయి, ఇంత దౌర్భాగ్యాలే ఉంటాయి. సరే, ఇటు కౌశిక్ గారి విషయానికి వస్తే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉన్నంత అగ్రెసివ్గా ఇంకెవరు కనబడట్లేదు సార్. అంటే ఆయన మాటలు, ఆయన వ్యవహారం ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు ఎందుకంటారు? ఎందుకేముంది, ఆయన మొదటి నుంచి బీఆర్ఎస్, అతను మొదటి నుంచి క్యారెక్టర్ అంతే. ఇవాళ కొత్తగా బీఆర్ఎస్కి వచ్చినాక మారిన క్యారెక్టరే కాదు, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అంతే. కొంచెం ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారమ్మా, ఒక్కొక్కరు ఒక మెంటల్ టెంపర్మెంట్ ఉంటుంది. అతను ఫోర్సు కొంచెం అగ్రెసివ్గా వెళ్తూ ఉంటాడు. అన్నమాట తప్పేంటి? నేను కాంగ్రెస్లో చేరలేదు, కేవలం కండువా కప్పారు కానీ నా బెస్ట్ విషెస్ కోసం వెళ్ళాను కానీ నా కాన్స్టిట్యూన్సీ కోసం కప్పలేదు అన్నారు. కానీ అదే ఆయన ట్విట్టర్లో, ఆయన ప్రెస్ మీట్లో మనందరం చూసాం. నేను బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరుతున్నాను, రాష్ట్రం నా కాన్స్టిట్యూన్సీ కోసం ఆయన చెప్పాడు. ఇవాళ కాదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, అందుకని ఏమన్నా కోర్సు రా, నేను ఇంటికి వస్తాను, అక్కడ జెండా ఎగరేద్దాం, వచ్చి ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెడదాం, తర్వాత అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం, నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు కదా రా అన్నాడు. అవన్నీ వదిలేసి గాజులు అదేదో ఒక మాట అన్నాడు ఆయన. మీరు అంటే ఆయన ఒక్కడిని అనలా, బీఆర్ఎస్ను వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ, వదిలి వెళ్ళాలని అనుకుంటున్న వాళ్ళందరినీ, మీరు మొగాళ్ళేనా, మొగతనం ఉంటే రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయండి, అది ఆ మాటలో మీకు గాజులు పంపిస్తా అన్నాడు. అయితే ఒకళ్ళ గురించి అలా జనరల్గా నిజంగా ఎవరైనా అంటావు, నువ్వు ఈ బీఫామ్ మీద గెలిచావు, ఈ బీఫామ్ మీద గెలిచినాక ఇది నచ్చలేదు, నీ కేసీఆర్ నచ్చలేదు, రిజైన్ చేసి మళ్ళీ వెళ్ళి గెలువు. నువ్వు గెలిస్తే ప్రజలు ఆమోదిస్తే ఓకే, సంతోషం. నువ్వు ఇక్కడ ఈ బీఫామ్ పుచ్చుకుని గెలిచి అక్కడికి వాళ్ళకి వంత పడతానంటే ఎట్టా? అది తప్పు కాదు, అనైతికం కదా. దాన్నే అన్నాడు అనైతికం. నేను అన్నట్టు అనైతికం అని అనుకుంటా, మొగతనం ఉందా అన్నాడు. మీకు మొగాళ్ళు అయితే రిజైన్ చేయండి అన్నాడు. భాష అంతే. ఆ భాషలో ఆడవాళ్ళని కించపరచడం కాదు, అక్కడ మామూలుగా అనేసాడు, మీకు ఈ మగవాడు కాదని, మీకు మగాళ్ళు కాదు, మగాడు అయితే అన్నాడు కనుక ఆ చేల పంపిస్తారు. ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది, ఆ మాట అనకుండా ఉంటే మిగతా అంతా బాగుంది. ఆ ఒక మాట వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ కుదిరింది తప్పితే కౌశిక్ అన్నదాంట్లో తప్పే లేదు.
ఈయన కూడా ఆ ట్రాప్లో పడుతున్నాడు. గాంధీ టీఆర్ఎస్ని నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఆ పదవిని చూపించి, పదవి ఎంత కోరిక, పదవి ఎంత గాంధీ గారికి 3 సార్లు గెలిచినోడు, ఈ పదవి పెద్ద విషయం కాదు కదా. ఆ పదవి కోసం ఆ ట్రాప్లో పడకూడదు. ఆ పదవి చూపించి పదవిలో కూర్చోబెడతామని చెప్పి ఇతన్ని వాడుకుంటున్నాడు, పావుగా వాడుకుంటున్నారు. రేపు కోర్టు కూడా మందలిచ్చింది. ఇప్పుడు 4 వారాలు టైం, 4 వారాలు డిస్క్వాలిఫై అయ్యాడు అనుకో, అప్పుడేంటి పరిస్థితి? ఈ ఒక చిల్లర గేమ్ ఆడుతున్నాడు రాజకీయంగా, ఒక చిల్లర గేమ్. దీనేమి చాలా తెలివిగా మేధావితనంగా ఆడే నా గేమ్ అనరు. ఇది ఒక చిల్లర గేమ్. చిల్లరతనంగా పిల్లలు, స్కూల్ పిల్లలు ఆడే ఒక చిల్లర గేమ్ ఉంటుంది. అలాంటి చిల్లరతనంగా రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ ఆశించలేదు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు సామంత్ రెడ్డి చంద్రబాబు పక్కన ఈ సోనియా గాంధీ తిట్టాడు. సోనియా గాంధీ రక్తం తాగే దెయ్యం అన్నాడు, అది అన్నాడు, ఆవిడ అమ్మ కాదు బొమ్మ అన్నాడు, ఇన్ని మాట్లాడాడు. ఇవాళ సోనియా గాంధీ అమ్మ దేవత అంటున్నాడు, కాళ్ళు పిసుకుతున్నాడు. అతను తర్వాత సామంత్ రెడ్డిగా ఉన్నాడు చంద్రబాబు దగ్గర, అప్పుడు ఈయన చేశాడు. తర్వాత నోటుకు ఓటు కేసులో డబ్బులు పంపిణీ, అతనికి ముందు నుంచి అలవాటు డబ్బులు పంపిణీలో రవంత్ రెడ్డి అయ్యాడు. అప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు అకౌంట్కి వెళ్ళినాయి. ఇప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డి అయ్యా, ఇప్పుడు ఎవరి అకౌంట్కి లేదు, ఏదైనా నీ అకౌంట్గా వస్తాయి. ఇప్పుడైనా కల్చర్ పెంచుకుని ఒక డిగ్నిటీగా ఒక సీఎం అనే హోదాలో మాట్లాడాలి. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మాట తీరు కానీ, పద ప్రయోగం కానీ ఒక బాధ్యతతో మాట్లాడాలి. అది లేదు అతనికి. అతను ఎక్కడి నుంచి వస్తే పుట్టుకతో వచ్చి పుడకలతో కానీ పోతే అతన్ని నైజమే అంతా రియల్ ఎస్టేట్లో బతికినోడు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తిరిగినోడు, ఆ రిఫ్రాఫ్ దాంతో తిరిగినోడు, అది భాష, అది లాంగ్వేజ్. సీఎం అయినా కూడా ఆ దానికి తగినట్టు, ఆ పదవికి తగినట్టు మనం గౌరవంగా హుందాగా మాట్లాడదాం లేదు, హుందాగా రాజకీయం చేద్దామని లేదు. ఇప్పుడు అతనికి ఎంతసేపు ఆ కోమటిరెడ్డిని అడ్డుకోవాలి. కోమటిరెడ్డి డబ్బులు సంచులు మూటలు తయారు చేస్తున్నాడు. ఆ మూటల కన్నా మించి తన మూటలు చేసుకోవాలి. అందుకని ఏదో హంగామాలు చేస్తున్నాడు. తన పదవిని కాపాడుకుంటా తప్పితే ఇంక దేనికి పనికిరాడు అతను. ప్రజలు ఆల్రెడీ ఇంత తొందరలో ఇంత వ్యతిరేకత ఎవరికి చూడలేము. ఇంత తొందరలో వ్యతిరేకత వచ్చేసింది. ఎవరిని కదిలించండి. ఈ సీఎం ఏంటండి బాబు, తెలంగాణ పరుగు పోతుంది. తెలంగాణ సీఎం అంటే గత 10 ఏళ్ళుగా ఎలా ఉన్నాం, దేశం మొత్తం మన వైపు చూసింది. ఇవాళ బ్రాండ్ ఇమేజ్ పోతుంది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోతుంది. తెలంగాణలో ఇండస్ట్రీలు పోతుంది, ఎవడు రావట్లేదు. వీళ్ళ దగ్గర కమిషన్లు ఏది అడిగినా మూటలు అడుగుతున్నారు. ఉన్న వాళ్ళని మూటలు అడుగుతున్నారు, కొత్తగా వచ్చే వాళ్ళని మూటలు అడుగుతారు. ఈ మూటలు ఇవ్వలేక ఎవడో రావట్లేదు. ఈ మూటల పార్టీ తప్పితే ఇదేమీ ఎందుకు పనికిరాని పార్టీ, పనికిరాని రాజ్యం నడుస్తుంది ఇక్కడ. సరే, ఇటు ఫిరాయింపుల ద్వారా వెళ్ళిన వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి 4 వారాల్లో అని చెప్పేసి కోర్టు చెప్పింది కదా సార్. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అనర్హత వేట వేస్తారా, లేకుంటే ఇంకేదైనా రకమైన తీసుకుంటారా? పద్ధతి అయితే ట్రెడిషనల్గా అయితే ఇప్పుడు మణిపూర్లో ఇలాగ ఒక ఇద్దరు బీజేపీలో చేరారు. కోర్టు అనర్హతగా సెక్షన్ ప్రకారం అనర్హత వేటేసింది. వాళ్ళు ఎమ్మెల్యేలుగా డిస్క్వాలిఫై అయ్యారు. ఏ పార్టీగా డిస్క్వాలిఫై చేశారు. ఇది కోర్టులో ముందున్న ఇది. వీళ్ళు చేయకపోతే, స్పీకర్ కనుక దీని ప్రకారం చేయకపోతే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంటుంది, కోర్టు తీర్పిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం వాళ్ళిద్దరిని అనర్హత వేటు వేయాలి. ఎందుకంటే సిస్టమ్ ప్రకారం ఒక పార్టీ సింబల్ మీద గెలిచి, ఆ బీఫామ్ మీద గెలిచినాక మీరు వేరే పార్టీకి వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి 1/3 మీరు 2/3 30 మంది ఉన్నారంటే కనీసం 20 మంది కలిస్తే మీరు మెర్జ్ అవ్వచ్చు. లేదు, ఒకళ్ళిద్దరు మీరు వెళ్ళాలంటే మీ పార్టీకి రాజీనామా చేసి గెలిచి దాన్ని రాజీనామా చేసి ఆ పార్టీలోకి చేరచ్చు. అంతేగాని ఈ పార్టీలో గెలిచాం, ఈ పదవి ఉంచుకుంటాం,